ఆ అమ్మాయికే మెసేజ్ చేస్తున్నావు. ఐ లవ్ యూ అని పెట్టేసా అంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలకి మెసేజ్లు కాదురా బాబా. వాళ్ళ అక్కేమో నేను చేసుకుంటే అబ్బాయినే చేసుకుంటే నేను చచ్చిపోతా అంటుంది వాళ్ళ అక్క. బాబు అక్కెవరు నాకు తెలియదురా బాబు. రమ్మన్నదే నాకు అక్కలు ఎందుకు పోసారు? ఎవరు నువ్వు అసలు? ప్రాంక్ బ్రో. ప్రాంక్ బ్రో అయితే బ్రో 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 ఒక్క నిమిషం. మన అక్కకి మెసేజ్ పంపిస్తున్నాడు. ఈయననా బ్రో? ఏంటి నువ్వు ఇలా అక్కడికి మెసేజ్ చేస్తున్నావు అంట? అటు వీళ్ళ అక్కకి మెసేజ్ చేస్తున్నావు అంటగా నువ్వు? వాళ్ళ అక్క ఎవరో నీకే తెలియాలి. నువ్వు చేయలేదా? ఒకసారి ఫోన్ ఓపెన్ చేయ. నువ్వు చూసుకో, చెప్పరా. ఈయనగా మెసేజ్ చేస్తున్నాను. అయిపోయింది నాకు కథం. నాకు ఇష్టం లేదు. రాత్రి మాట మెసేజ్ చేస్తున్నావు అంట. ఏం పని? ఇద్దరు ఎవరు? మీ అక్క ఎవరు? నువ్వు ఎందుకు మెసేజ్ చేస్తున్నావు? ఇవన్నీ కాదు చేయట్లేదురా బాబు. ఏ చూపి నువ్వు ఇన్స్టా ఓపెన్. నువ్వు చూసుకో. ఇన్స్టాలో లవ్ సింబల్ పెడుతున్నావు అంట. ఏంటి బాబు అన్న? ఇంకోసారి నేను ఎవరికి పెట్టలేదా బాబు లవ్ సింబల్? అదేంటి బ్రో లవ్ సింబల్ పెడుతున్నావు అని చెప్పి మెసేజ్. వాళ్ళ అక్కేమో నన్ను అడేమో పొద్దు నుంచి రాత్రి నుంచి నా ఇంటికి పడుకోనివ్వట్లేదు అన్నాడు. వచ్చి పక్కన సాగుంటా. అడేమో రాత్రి నుంచి నేను పడుకొని కూడా పడుకోనివ్వట్లేదు. నేను ఎవరికి మెసేజ్ చేస్తున్నావు బాబు. ఇగో ఇగో ఈ అమ్మాయి మా ఫ్రెండ్ బాబు. ఇది ఆ అమ్మాయికే మెసేజ్ చేస్తున్నావు. ఐ లవ్ యూ అని పెట్టేసా అంట. అయిపోయింది బతికి అయిపోయింది నీకు. మెసేజ్లు కాదురా బాబా, స్టోరీ పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకు స్టోరీలు ఎందుకు పెడుతున్నావు అమ్మాయిలు? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? నా ఇష్టం. ఎందుకు ఇలా అక్క నువ్వు ఎలా పెడతావా? వాళ్ళ అక్క చెప్పు. మీ అక్క ఎందుకు పెడుతున్నావు? మీ అక్క ఎవరు నాకు తెలియదు. రోజు నైట్ మాట మెసేజ్ పెడుతున్నాను చూస్తున్నా. మీ అక్క తెలియదు, మీ ఇద్దరు ఎవరో కూడా తెలియదు నాకు. లిప్స్ సింబల్ ఇవన్నీ పెడుతున్నావు అంట. బలుపా అహంకారమా? ఏం పెట్టట్లేదు. లిప్స్ సింబల్ ఇవన్నీ ఎందుకు పెడుతున్నావు? ఫోన్ చేయి మీ అక్కకు. ఫోన్ చేయి మీ అక్కకు. ఫోన్ చేయి. చూసారా సార్ డబుల్ యాక్షన్? వాళ్ళ అక్కేమో నేను చేసుకుంటే అబ్బాయినే చేసుకుంటే నేను చచ్చిపోతా అంటుంది వాళ్ళ అక్క. బాబు వాళ్ళ నాకు తెలియదురా బాబు. ఏంటో రాత్రి నుంచి అలా అమ్మాయిలు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. ఎందుక పనికి మాలి రాహుల్? నాకు అర్థం కాదు. చూసుకో మనం నిన్నే చేసుకుంటానంటుంది. అసలు ఎవరు నాకు తెలియదు. ఇప్పుడు చూడలేదురా. గుండు బాగుంటది. గుండు నున్నగా ఉంటది. అబ్బాయి గుండె ఏమో నున్నగా ఉంటది. ఆ గుండె నాకు ఇష్టం అని చెప్పి అమ్మాయి అంటుంది. ఈ నిన్నరా బాబు ఊరు నుంచి వచ్చింది. నిన్న వచ్చినా కానీ నిన్న నైట్ మెసేజ్ చేసావు నువ్వు. అవునా? నిజమా? నేను ఎవరికి ఏ మెసేజ్ చేయాలో ఫోన్ కావాలంటే తీసుకొని చూసుకో. ఫోన్ లో నువ్వు డిలీట్ చేస్తున్నావు ఎప్పటికప్పుడు. అమ్మాయి మాకు మొత్తం ఇంకో ఇలా లిస్ట్ చూపించింది. అంత పెద్ద లిస్ట్ చూపించింది. ఫోటో అంటే అమ్మాయి ఫోటో నీ దాంట్లో ఉంది. నిన్న చూపించాక ఐ లవ్ యూ అని పెట్టు. అదే బాబా అమ్మ మా ఫ్రెండ్. అమ్మాయి మీ ఫ్రెండ్ అంటూ సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదు. అప్పుడప్పుడు జుట్టు ఉండేది. ఒక్కొక్కసారి గుండు చేపించేస్తున్నాడు అంటుంది. ఒక్కోసారి ఈయన చేయించింది ఇయర్. అదే మొన్న ఒకసారి చేపించా అంటగా. మండుతున్నట్టుంది. నీకోసం చేపించానని చెప్పా అంట గుండు. నేనేమో అవసరం కోసం చేపిలే. నేను పెళ్లి చేసుకుంటా నిన్ను అందుకే చేపించాను నేను అని చెప్పావంట. పిలు ఈ పనుల్లో కనిపించలేదు. పిలుస్తా. పెళ్లి చేసుకుంటావా? పక్క పెళ్లి చేసుకుంటానని చెప్పి పిలిచిన నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. పెళ్లి చేసుకుంటా ఇప్పుడే చేసుకోవాలి. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? పిల్లరా మీ అక్కని పిల్లరా. ఫోన్ మీ అక్క ఫోన్. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? అమ్మాయి ఎవరు అసలు? మీరెవరు? కాపాడి నేను రీల్స్ చూసుకుంటా మీరు వచ్చి. హలో అమ్మా ఇగో ఆయన పెళ్లి చేసుకుంటాడని నిన్ను. నువ్వేం సూసైడ్ అటెంప్ట్ చేసుకోకలే. ఏంటి పురుగుల మంది తాగేసావా? నువ్వు పురుగుల మంది తాగేసింది నీకోసం. అమ్మాయి ఎవరు నాకు తెలియదురా బాబు. నాకోసం మాట్లాడు. వాళ్ళతో మాట్లాడు. నువ్వు మాట్లాడు. హలో ఎవరండి మీరు? వాడు చెప్పింది కరెక్టే కదా అంకుల్. మీరెవరో నాకు తెలియదండి. మిమ్మల్ని మిమ్మల్ని ఇప్పుడు ఎవరో చూడలేదు నేను. వీళ్ళెవరో వచ్చి మా అక్కకి మెసేజ్ చేసావు అది ఇది అని మాట్లాడుతున్నారు వీళ్ళు. నాకు ఎటువంటి సంబంధం లేదండి. నువ్వు అమ్మాయితో ఎంతసేపు మాట్లాడు. అమ్మాయికి సిగ్గు ఎక్కువ అసలే. వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడవడం కాదు. అర్థమైందా? ఎవరో తెలియదు, మీరెవరో తెలియదు. నా పాటే నేను నువ్వు ఎందుకు లవ్ చేసావు ఫస్ట్? నేను ఎవరిని లవ్ చేయలేదు. ఇప్పుడేమో వదిలేసి ఇంకో దాంతో తిరుగుతున్నావు అంట. నేను ఎవరితో అదేమో తట్టుకోలే. పురుగుల మంది తాగేసి నువ్వు. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే హాస్పిటల్ ఉందని బండి తీయాలి. నాకేం బండితాలను తీసుకు. అమ్మాయి ఎవరో నాకు తెలియదు. నేను బండితాలను తీసుకుని బండి ఎక్కడ? అరే బండి దిగో. బండి దిగు. ఏ బండి దిగు. నువ్వు బండి దిగు. దిగు నువ్వు బండి.
రా ఎక్కి పోనీ వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్దాం మనం. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? నువ్వు మా పురుగుల మందు ఎన్ని తాగిస్తావు నువ్వు? ఆ మీద అది నేనేం చేయండి మరి అమ్మాయి తాగేసింది బా. ఏదో ఇంతకాలం తిరిగా ఎంజాయ్ చేసాం. హాస్పిటల్కి వెళ్దాం. నేను చూడగానే ఇప్పుడు ఆ గుండు చూడాలంటే అమ్మే. ఆ అమ్మాయి ఫోటో చూపి నాకు. వద్దు నువ్వు కళ్ళద్దాలు పెట్టుకున్న కళ్ళు చూడు, ఆ కళ్ళు ఎంత బాగున్నాయో. ఫోటో చూపి నాకు అమ్మాయి. చూపించాగా నీ దాంట్లో. అది కాదు, అది మా ఫ్రెండ్ బాబు. కళ్ళద్దాలు అలా తీస్తుంటే అమ్మాయి చూసి తడుకోలేకపోతుందంట. జోకులు వద్దులే కానీ జోకులు కాదు నిజంగా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఏమైనా ప్రాంక్ చేస్తారా? నీ మీద ప్రాంక్ ఎందుకు చేస్తాం బ్రో మేము? ఏంటి? మాకేం పని? మీరెవరో నాకు తెలియదు. అయ్యో, ఈ గుండు చూడు అసలు. ఇగో ఎంత నున్నగా చూడు గుండు. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. గుండు ఉండకుండా ఎలా ఉంటది? బాగున్నావు, ఇంత బాగున్నావు. అందుకే అమ్మాయి వదులుకొని అంటది నిన్ను. కామెడీలు ఆపండి కానీ చెప్పండి. ఎవరు కామెడీలు కాదు నిజంగా. అలా కాదు చెప్పేది అలాగా. ఎవరు ఏంటో త్వరగా చెప్పండి, నాకు చిరాకు ఉంది. పురుగుల మంది అయ్యింది. ఇప్పుడు ఏంటి? నాకేందండి? ఇప్పుడు ఫోన్ చేసి నువ్వు లిఫ్ట్ లిఫ్ట్ తీసి పెట్టాలని, లేకపోతే అమ్మాయి బతకదంట. ఆ సంబంధమే నాకే. నాకు ఆ కళ్ళు ఫస్ట్ నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? నువ్వు అమ్మాయి పురుగుల మంది ఆగేసి అక్కడ ఉంది. ఏం చేయమంటావు నన్ను? ఏం చేస్తా? ఏం చేయమంటే ఎక్కడికి వెళ్తాను? కూర్చో కూర్చో కూర్చో. వెళ్ళి చూసుకో. కూర్చో కూర్చో. నువ్వు ఫస్ట్ కూర్చో. నువ్వు చేయొచ్చు. ఏంటి చేయొచ్చును? ఏ ఇట్రా రే, నువ్వు ఇట్రా. రీల్ చూసుకున్నావు. రీల్స్ కాదు, కూర్చొని మాట్లాడదాం. కూర్చుంటారా? ఇప్పుడు అమ్మాయి పురుగుల మంది ఆగేసింది మీ అక్క. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు చెప్పు. ఏం చేద్దాం? పురుగుల మంది ఆగేసింది, ఏం చేద్దాం ఇప్పుడు? అమ్మాయిని ఏం చేద్దాం? ఏదైనా చేసుకున్నా. నాకేం సంబంధం, నేను లేను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయి. నాకు అయిన వద్దా. నాకు ఫోటో ఎత్తా నువ్వు. ఇప్పుడు ఫోటో ఫస్ట్ ఫోటో. ఏం ఫోటో? ఫోటో నువ్వు ఫోటో ఫస్ట్ ఫోటో చెయ్యడం కాదు, ఫోటో నువ్వు. ఇప్పుడు ఇది కేసు పెడతా. నువ్వు ఏం చేసుకుంటూ చేసుకో. నీకుంటా చూడు. నీకు లేదా? ఎక్కడ కావాలంటే కింద నుంచి పై దాకా ప్యాక్ అయితే నీకు పెట్టుకో. కేసు పెట్టుకుంటావు. ఏం పెట్టుకో. నీకు కింద నుంచి పై దాకా బండి తలం. నేను తీసుకుంటా. నువ్వు అమ్మాయిని ఎందుకు యాడ్ చేసావు? నువ్వు చెయ్యత్తగా. అర్థమైందా? నువ్వు చెయ్యత్తగా. అర్థమైందా? ఏ మాట్లాడరా, మీ అక్క కోసం వచ్చేయండి రా. అరే ఆగండి రామో. అరే నువ్వు తాళం ఫస్ట్ బండి పోలీస్ స్టేషన్ లో పెట్టేస్తా. తీసుకెళ్ళి నీకు ఉంటది. పోలీసు నుంచి ఫోన్ వచ్చింది అనుకో, పరిగెట్టే. ఇక్కడ నుంచి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటా. అదా చూసుకుందాం. నువ్వు చెయ్యి ఎందుకు ఎత్తు? మాట్లాడితే మాట్లాడు అంతే. మేము ఎత్తలేమని చెయ్య. ఇలా ఎత్తుతాం మేము కూడా. ఎత్తుకో. ఇలా అంట ఎత్తుకో. అర్థమైందా? నాకెందుకు? తాళం ఇచ్చా ఫస్ట్. నువ్వు తాళం ఇచ్చే. ఏంటి కవర్? ఏంటి అది? ఇలాంటివన్నీ పెట్టుకొని తిరిగి అమ్మాయిలు వాడేస్తున్నావు అనమాట. ఏగా పెట్టుకొని తిరిగేది షర్ట్. అది షర్టే. ఒక్కొక్క అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క షర్ట్ మారుతావు అంతేగా. నా ఇష్టం అది. ఎందుకే అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తున్నావు నువ్వు? ఏ అమ్మాయి? ఇప్పుడు అమ్మాయి పురుగుల మంది హాస్పిటల్ ఉంది సార్. పాయలు ఆడికి వెళ్ళా మాట్లాడుతుంది. తీ బండిది బండిది ఫస్ట్. నువ్వు బండిది తీ. బండిది కావాలని బండిది. నువ్వు బండిది కాదు. నువ్వు బండి తీయడం కాదు, తన్నుతాయా బండి అంతాయా? నేను బండి అంతా. నేను బండి తనుతా. ఏ మాట్లాడరా ఏంట్రా? చేపిస్తా నేను చేపిస్తా. ఏంటి అమ్మాయి ఫోన్ జేబులో పెట్టి అమ్మాయి ఏంటి చేయత్? నువ్వు బండి బండి తంతా. మళ్ళీ బండి తంతా. బండి ఎవరు చేపిస్తా? చేపిస్తా నేను చేపిస్తా. నువ్వు అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పడుతున్నావు చెప్పినావు. ఆ అమ్మాయి ఫోటో చూపిబట్టే చూపి. నాకు అనవసరంగా చెప్తున్నా. వేరేలా ఉంటది. నువ్వు అక్కడ అడిగిపోయాడు. నువ్వు నా ఇష్టం. అది ఇక్కడ నుంచో. నేను అక్కడ కావాలా నుంచో. నువ్వు నీకెందుకా? నాకెందుకే? నువ్వు ఫస్ట్ కూర్చోవా. అది ఇరిగిపోయిందా? ఇరిగిపోతే మొత్తం హ్యాండ్లు కూడా ఎరగొడతా నేను. ఇప్పుడు ఎరగొడతా. కూర్చో. మీ దగ్గర కూర్చో. ఎందుకు ఎరగకూడదు? ఏంటి ఇప్పుడు చెప్పు. నీ రూబాబు ఏంటి? నీ రూబాబు ఏంటి?
తాను తీసుకున్నప్పుడు ఏం చెప్పు ఫోన్ నా దగ్గర ఉందిగా. ఫోన్ ఫోన్ కూడా ఉంచుతా. ఫోన్ ఇవ్వనుగా. ఉంచుకో ఫోన్ ఉంచుకో కేసు పెడతా ఫోన్ వచ్చింది ఇప్పుడు పోలీసుల నుంచి పెట్టుకో. ఎవరో తెలుసా ఎవరు? సీఎం అల్లుడు నేను ఎవడైతే నాకెందుకు. మా మా చెల్లిని నేర్పెత్తాను నువ్వు అది నేను ఎవరు నేర్పించలా నాకేం బొక్కలు వేసారనుకో వేసుకోండి. లాఠీలు 140 ఇరిగిపోతాయి తెలుసుగా ఇంత ఉంటాయి మొత్తం ఇరిగిపోతాయి. పెట్టుకో.